ఆహా. ఈ రోజున మనం శ్రాద్ధాన్ని గురించి, ముఖ్యంగా ఈ పితృదేవతల గురించి 4 మాటలు చెప్పుకుందాము. ఇప్పుడు జరిగేటువంటివి మహాళయ పక్షాలు అంటారు. ఈ యొక్క మహాళయ పక్షాల్లో పితృదేవతలందరినీ, అంటే చనిపోయిన పెద్దలందరినీ కూడా తలుచుకోవడం, వాళ్ళని ఉద్దేశించి దాన ధర్మాదులు శ్రాద్ధాదులు ఆచరించడం మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఇది అలా పితృదేవతల్ని ఆరాధించడానికి చాలా మంచి సమయంగా మనకి శాస్త్రంలో చెప్పబడుతోంది. చాలామందికి ఆబ్దికం గురించే అవగాహన లేదు. అందువల్ల ఈ ఆబ్దికం అంటే ఒక అశుభం, దానివల్ల మనకి ఏదో దోషాలు అంటుకుంటాయి అని చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. ఆబ్దికం ఆచరించడానికి భయపడుతూ ఉంటారు. నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాను, కొత్త ఇంట్లో ఆబ్దికం చేయడం ఏమిటి, పెళ్లి చేశాను, పెళ్లి చేశాక నేను ఆబ్దికం చేయకూడదు, ఇట్లాగా చాలా రకాలైనటువంటి అపోహలు భయాలు చాలామందికి ఉన్నాయి. దాని గురించి 4 మాటలు చెప్పుకుందాము. పెళ్లి చేయడానికి ముందు కానీ, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయడానికి ముందు కానీ పెళ్లి చేశాక కానీ ఆబ్దికం పెట్టచ్చు, ఎటువంటి దోషం లేదు. అందుకే ఆబ్దికం అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం ముందు. ఆబ్దికంలో వచ్చేటువంటి దేవతలు పితృపితామహ ప్రపితామహల్ని వసురుద్ర ఆదిత్య రూపాలుగా మనం ఆరాధిస్తాం. వసువులు 8 మంది, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, ఇవన్నీ కలిపితే 31. విశ్వే దేవతలు 2 ఉంటారు ప్రతి శ్రాద్ధంలో కూడా, అంతా కలిపితే 33. అంటే వీళ్ళు 33 కోట్ల దేవతలకి ప్రతినిధులు అన్నమాట. ఆబ్దికాన్ని మనం భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే 33 కోట్ల దేవతలు కూడా తృప్తి పడతారు. 33 కోట్ల దేవతల్ని ఆరాధించి వాళ్ళకి చక్కగా మనం నివేదనలన్నీ సమర్పించినట్టే. అందుకే ఆబ్దికం రోజున దేవతార్చన కూడా చేయక్కర్లేదు. దేవతార్చన కడిగేసి రోజు మనం దేవుడిని ఆరాధించే విధంగా ఆరాధించకుండానే శ్రాద్ధం అంతా పూర్తి చేసి తర్వాత శ్రాద్ధానంతరం వైశ్వదేవం కానీ దేవతార్చన కానీ చేసుకోవాలి. అంటే దేవతారాధన కంటే ముందు కూడా పితృదేవతలను ఆరాధన చేయమని అలాగ చెప్పబడింది. కనుక ఈ ఆబ్దికం వల్ల సర్వదేవతలు తృప్తి చెందుతారు అని తెలుసుకోవాలి. తర్వాత ఈ ఆబ్దికాదుల్లో మహాళయం అనేది కదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. ఈ పక్షం పేరే మహాళయ పక్షం. ఈ మహాళయంలో పితృదేవతలు అనగా తల్లి తండ్రి వీళ్ళే కాకుండా తాత ముత్తాతలు నాయనమ్మలు వీళ్ళే కాకుండా పెదనాన్నలు చిన్నాన్నలు, తర్వాత మేనత్తలు మేనమామలు గురువులు, ఇలాగ అందరూ మన యొక్క దగ్గర బంధువులందరినీ కూడా శాస్త్రంలో చెప్పబడిన దగ్గర బంధువుల్ని ఒక వరుసగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం, వారందరినీ ఉద్దేశించి బ్రాహ్మణులకి భోజనం పెట్టడం, పిండ ప్రదానాదులు చేయడం. ఇవేవి కాకుండా మామూలుగా చేసేవాళ్ళు కొంతమంది మామూలుగా ఆమద్రవ్యాలంటే పప్పు ఉప్పు బియ్యం తర్వాత కూరగాయలు అవైనా వాళ్ళని ఉద్దేశించి ఇవ్వడం అక్షయమైనటువంటి తృప్తిని వారికి కలిగిస్తుంది. మహాళయం అంత విశేషం. అక్షయమైన తృప్తి కలిగి వారు ఏ లోకాల్లో జన్మించినా కూడా వారికి అక్కడ సమృద్ధిగా అన్నం కలుగుతుంది. భూమి మీద వారు ఏదైనా ఒక ఆవుగా కానీ లేకపోతే ఇంకొక జంతువుగా కానీ పుట్టినట్లయితే మనం భూమి మీద ఉండేటువంటి బ్రాహ్మణులకి అన్నం పెట్టినందుకు వాళ్ళు భూమి మీద ఎక్కడ ఏ జన్మ ఎత్తినా, మనుష్య జన్మ ఎత్తినా, ఎక్కడ ఏ జన్మ ఎత్తినా వాళ్ళకి అక్కడ అన్నం దొరుకుతుంది. వాళ్ళకి నీళ్లల్లో చేపల్లాగా కానీ ఏదైనా సముద్రంలో నీళ్లల్లో చిన్న చిన్న జంతువులుగా ఎక్కడ ఏ ప్రాణిగా పుట్టినా కూడా మనం నీళ్లల్లో పిండ ప్రదానాలు వదులుతాం కాబట్టి అక్కడ వాళ్ళకి అన్నం దొరుకుతుంది. కాకికి కూడా మనం అన్నం పెడతాం పితృదేవతలను ఉద్దేశించి. అందువల్ల వాళ్ళు ఒకవేళ పాపం ఎక్కువగా ఉండి వాళ్ళు ఏ పక్షులుగానో
గాల్లో ఎగిరేటువంటి వాటిగా జన్మించినా కూడా అక్కడ కూడా వారికి అన్నం దొరుకుతుంది. భూమి, అంతరిక్షం, నీళ్లల్లో ఎక్కడ వాళ్ళు పుట్టినా వారికి అన్నం దొరుకుతుంది. వారికి అది ఒక ద్రవ్య రూపకంగా కూడా వారిని అందుతుంది. ఎలాగంటే చూడండి, మనం అదృష్టం అంటాం. అదృష్టం అంటే ఏమిటి? మనకి కనిపించనిది అని. కనిపించనిది ఏమిటి? మనం పూర్వం చేసుకున్నటువంటి సుకృతం కానీ, మనని ఉద్దేశించి ఎవరైనా మన కుమారులు లాంటి వాళ్ళు ఎక్కడో వాళ్ళు దాన ధర్మాదులు చేస్తే అది మనను వచ్చి చేరుకుంటుందన్నమాట. ఆ సమయానికి మనకి ఏదో ఒక రూపకంగా ఎవరో ఒకరు వచ్చి మనకి అన్నం అందించడమో లేకపోతే ధనం ఇవ్వడమో. చూడండి, ఒక్కొక్కసారి మనకి లాటరీ తగిలిందంటారు, లేతే ఒక్కొక్క చోట ఏదో ధనం దొరికింది అని చెప్పి సంతోషపడుతుంటారు. ఇది చాలా కలిసి వచ్చింది, అదృష్టం అంటుంటారు. ఈ అదృష్టమే ఇట్లాగా మనకి కనిపించకుండా వచ్చి మనని చేరేటువంటిది. ఇవన్నీ కూడా అట్లాగా మనం వాళ్ళని ఉద్దేశించి ఇచ్చినటువంటి చాలా కొద్ది ద్రవ్యం కూడా వాళ్ళకి అనంతమై వాళ్ళని చేరుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇటువంటి గొప్పదైనటువంటి మహాలయాల్ని ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. యత్ పితృభ్య స్వధా కరోత్యప్యపస్తత్పితృయజ్ఞ సంతిష్ఠతే అని వేదంలో చెప్పబడింది. అంటే ఏమిటంటే పితృదేవతలను ఉద్దేశించి స్వధా శబ్దంతో మనం వదిలేటువంటి నువ్వులు నీళ్లు కూడా పితృయజ్ఞం, మహాయజ్ఞాల్లో ఒకటి అది. అందువల్ల మనకి ఎంత చేతనైతే అంత, అవేవి ఇవ్వలేని వారు, మహాలయ శ్రార్థం పెట్టలేని వారు, పప్పు ఉప్పు ధనము ఇవన్నీ దానం చేయలేని వారు, నువ్వులు నీళ్లతో వాళ్ళని తలుచుకొని తర్పణ చేసినా కూడా వాళ్ళకి అక్షయమైన తృప్తి కలుగుతుంది, మనకి ఉన్నతి కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. పిల్లలకి చక్కగా వివాహాలు అన్నీ జరిగి సంతానోత్పత్తి జరుగుతుంది. వంశాభివృద్ధి, మహాలక్ష్మి స్థైర్య సిద్ధి, గృహంలో ఒక శుభములన్నీ కూడా కలుగుతూ ఉంటాయి పితృదేవతల యొక్క అనుగ్రహంతో. అందువల్లే మనం శుభకార్యాల్లో కూడా శోభన పితరులు అని చెప్పి నాంది దేవతల రూపంలో పితృదేవతలను ఆరాధిస్తాం. అందువల్ల శ్రాద్ధాదులు ఆచరించడానికి ఎంతమాత్రం భయపడక్కర్లేదు. ఇంట్లో చేయడానికి భయపడడం ఇవన్నీ చాలా తప్పు. అసలు గృహం ఉన్నదే అతిథి అభ్యాగతుల్ని, పితృదేవతల్ని, పెద్దల్ని సేవించడానికి, వాళ్ళని ఇంట్లోకి పిలిచి మనం భోజనాదులు ఇవన్నీ సమర్పించడం కోసమే గృహం. అందువల్ల ఈ యొక్క మహాలయాల్లో అందరూ అటువంటి కార్యక్రమాలన్నీ మీరు ఆచరించి సకల శ్రేయస్సులు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తూ స్వస్తి. హరి ఓం.